దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. ఈ దినమున 23వ కీర్తన 6వ వచనాన్ని మనము చదివి ధ్యానం చేసుకుందాం. నేను బ్రతుకు దినములంటయు కృపాక్షములు నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేతును. దేవుడు ఈ మాటలను దీవించి మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, 23వ కీర్తన మనము ధ్యానము చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ దినమున 6వ వచనాన్ని మనం ధ్యానం చేసుకొనబోతున్నాం. ఈ 6వ వచనములో 2 భాగాలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటో భాగము నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. రాసినారా? రెండవదిగా, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. మొదటి మాట ఏమిటంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అనే మాట మీద ధ్యానం చేద్దాం. ఏమి సంభవించినా నా మంచి కాపరి సమస్తాన్ని నా మంచి కొరకే చేస్తాడని ఆయనను నేను నమ్ముతున్నాను. అర్థమైంది ఈ మాట? మరోసారి చెప్తాను. ఏమి సంభవించినా నా మంచి కాపరి సమస్తాన్ని నా మంచి కోసమే, నా మంచి కొరకే చేస్తాడని ఆయనను నేను నమ్ముతున్నాను. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని యేసుక్రీస్తు ప్రభు సువార్తల్లో ఆయన తెలియజేశాడు. ఇంతకు ఏమి జరిగింది? తన మంచి కోసమే అన్నాడే అంటే ఏమిటో బైబిల్ చెప్తుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనములో, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, కీర్తనకారుడు దావీదు ఏం చెప్పినాడు? ఏమి సంభవించినా నా మంచి కాపరి సమస్తాన్ని నా మంచి కొరకే చేస్తాడని నేను నమ్ముచున్నాను అన్నాడు అన్నమాట. అంటే ఏమిటి? ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి అంటే, 5వ వచనం చెప్తుంది మనకు, శత్రువులు ఉన్నారు. సాతాను శత్రువు, అన్నదమ్ములు శత్రు సైన్యం ఉంది. ఇవన్నీ కూడా నన్ను ఏమి చేయలేవు. ఇవన్నీ కూడా నన్ను ఏం చేయలేవు. మరో విషయం ఏంటంటే, పౌలు చెప్పినట్టుగా మరణమైన, మరి వేదన, శోధన, ఇబ్బంది, కష్టము, ఉపద్రవము, అది ఏదైనా కానీ నా మేలు కోసమే, నేను సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను అని చెప్పినట్టుగా పౌలు. ఆ విధంగా మనకు ఏమి జరిగినా కానీ మనం ఏంటంటే మనం సంతోషించు వారమై ఉండాలి. అది మన మేలు కోసమే అన్నాడు.
అందుకే మనం ఈ వాక్యం చదువుకున్నాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తాన్ని సమకూర్చి జరిగించేవాడే ప్రభువైన యేసుక్రీస్తు. మేలు కోసమే, అది మనం గుర్తుంచుకోవాలా. ఏమిటి మేలు? ఏమిటి మేలు అంటే దేవుని వాక్యం చెప్తున్న మాట చూడండి. ఇలా మనం చెప్పుకోవచ్చునేమో, సకల శ్రమల నుండి అనగా బాధలు, హింసలు, వేదనలు నుండి దేవుడు మనకు మేలు జరిగిస్తాడు. దేవుడు కలగజేసే మేలు మనలను క్రీస్తులో ఒంటరిగా చేసి అంతలో మరి మహిమకు నడిపిస్తూ ఉంది అన్నమాట కనిపిస్తుంది. ఈ శ్రమ, ఈ బాధ, ఇవన్నీ కూడక మేలుకే. అయితే క్రీస్తు మహిమలోకి చేరుస్తూ ఉంది. మనం మహిమలోకి ప్రవేశిస్తామని బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అదే 29 వచనం చూడండి. రోమపత్రిక 8:29లో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించినాడంట. ఈ మాట గుర్తుంచుకుందాం. దేవుడు మనకు మేలు జరిగిస్తాడు. దేవుడు కలగజేసే మేలు మనలను క్రీస్తుతో ఒకటిగా చేసి అంతములో మహిమకు నడిపిస్తూ ఉంది. మహిమకు నడిపిస్తూ ఉంది. అది గుర్తుంచుకుంటాం. ఇంకేముంది చూడాలి మనం. ఈ వాగ్దానం క్రీస్తులో విశ్వాసం ఉంచి ఆయనను ప్రేమించిన వారికి ఇది పరిమితం అనేది కూడా వాక్యమే చెప్తున్నమాట. జ్ఞాపకం చేసుకోవచ్చు. సమస్తము అనే మాటలో మన పాపాలు అవిధేయత లేవు. పాపం చేసిన దాని వలన దేవుడు మంచి చేస్తాడని ఎవరు భావించకూడదు. పాపం చేస్తే దేవుడు మేలు చేస్తాడు అనుకుంటే ఎట్టవుతుంది? పాపానికి వచ్చే జీవితం మరణం అనే దేవుని వాక్యమే మనకు గుర్తు చేస్తూ ఉంది. 29 మనం చూడగా, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో అనే మాట ఉంది. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో, ఈ వచనములోని ముందు ఎరుగుట అనే మాట ప్రేమను కురిపించడానికి ఎన్నిక చేయడం అనే మాట అర్థం. చాలా మనం చెప్పుకోవచ్చు. దీని గురించి చాలా మనం ఆలోచన చేయవచ్చు. అయితే ముందున్న భక్తుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇలాగ బైబిల్ చెబుతూ ఉంది. యాకోబు రాసిన పత్రిక 5:11లో, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం మనం చూడగా బైబిల్లో ఇలాగా మనము చదువుతాం. సహించిన వారిని ధనులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు అనే మాట కనిపిస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం చెప్తున్న మాట మనం ఆలకించు వారమై ఉండాలి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఆయన ఎంతో జాలి కనికరం గలవాడు. దేవుని చేత, సాతాను చేత కదా, సాతాను వెళ్ళి దేవుని యోబు గురించి చెప్పాడు.
యోబుని గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, అతని వంటి వాడు భూమి మీద లేడు. వారిద్దరి మధ్య సవాల్ మనం చూస్తాం. ఆస్తిని కోల్పోయాడు, కుమారులను కోల్పోయాడు, కుమార్తెను కోల్పోయాడు, శరీరం అంతా కూడా రోగముతో నిండి ఉంది. అయినా యోబు సహించినాడు, ఓర్చుకున్నాడు, సహించాడు, ఓర్చుకున్నాడు. అయితే దేవుడు తన పట్ల ఏం చేశాడో చూడండి, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం రండి. యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనము చూడాలి. 13, 15లో ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతును అన్నాడు. ఎంత మంచి మాట రాశాడు యోబు. ఆయన నన్ను చంపినా సరే, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఈ మాట చెప్పగలుగుతాం మనం? ఆయన చంపినా పర్వాలేదు. షడ్రకు, మెషకు, అబేద్నెగో ఏమన్నారు? మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, ఆయన రక్షించకపోయినా మేము మాత్రం నీవు నిలబెట్టించిన ప్రతిమకు నమస్కారము చేయము, మొక్కం. మేము సావనే చేస్తాం కానీ విగ్రహారాధన చెయ్యం. నా దేవుడు నన్ను చంపినా పర్వాలేదు కానీ నేను మాత్రం ఆయన కోసం కనిపెట్టుకొని ఉంటాను. ఇంకేమన్నాడు? ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు చేస్తాను. నేను న్యాయవంతుడను, నేను యథార్థవంతుడను, చెడుతనం విసర్జించినాను, నేను రుజువు చేస్తాను దేవుని కాడ అని అన్నాడు. ఇది ప్రతి విశ్వాసికి, సేవకుని కావాల్సినటువంటి ధైర్యం, విశ్వాసం అనేది గుర్తు చేస్తూ ఉన్నారు. ఇంకేముంది బైబిల్లో? ఏం చెప్పాడు ఇంకంటే చూడండి, 6వ అధ్యాయం 4వ వచనంలో, 6వ అధ్యాయం 4వ వచనం. సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో జొచ్చెను, వాటి విషయమును నా ఆత్మ పానము చేయుచున్నది, దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి అన్నాడు. యోబు గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం ఈ మాట చెబుతూ ఉంది. సర్వశక్తులకు దేవుని అంబులు నాలో జొచ్చెను, అంబులు నాలో జొచ్చెను. అంబు విడిస్తే ఏ విధంగా స్పీడును వెళ్ళి శరీరంలో కూర్చుకొని అవతలకు వెళ్తున్నట్టుగా నాలో జొచ్చెను అన్నాడు. ఇంకేమన్నాడంటే వాటి విషయమును నా ఆత్మ పానము చేయుచున్నది, దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచు ఉన్నవి. ఇది యోబు పలికిన మాట. చివరిగా మనం ఆలోచన చేస్తే 42వ అధ్యాయం 10వ వచనం, 42వ అధ్యాయం 10వ వచనం రాయబడింది యోబు గ్రంథం. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితి మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసినాడు. ఎంతో ప్రేమ, జాలి, కనికరం గలవాడు యోబు. సహించినాడు, ఓర్చుకున్నాడు, ప్రభు కోసం నిలబడ్డాడు. కాబట్టి చివరికి దేవుడు మరలా తనకు ఆరోగ్యం ఇచ్చాడు, 2 అంతల ఆస్తి ఇచ్చాడు, 7 కుమారులు, 3 కుమార్తెలు మళ్ళీ ఇచ్చాడు. కృపాక్షములు నా వెంట వచ్చును అనే వాక్యం స్థిరకాలం. ఈ మాట గుర్తు చేసుకుందాం. కృపాక్షములు నా వెంట వచ్చును. చివరిగా ఒక మాట చూద్దాం చూడండి బైబిల్లో. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 4-5 వచనాలు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 4-5 వచనాల్లో, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుదురు, ఆయన నామము వారి నొసట్ల యందుండును, రాత్రి ఇక ఎన్నడూ ఉండదు, దీపకాంతైనను
సూర్యకాంతైనను వారికి అక్కరలేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. దేవుని యొక్క రాజ్యం గురించిన ఆశీర్వాదం ఇందులో మనకు కనిపిస్తుంది. ఆయన దాసులు ఆయనను సేవిస్తారు, ఆయన ముఖ దర్శనము చేసుకుంటారు, ఆయన నామం వారి నొసట్ల ఎందుంటుంది. ఆయన నామము వారి నొసట్ల ఎందుంటుంది. రాత్రికి ఉండదు, అవునా? రాత్రికి ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినా సూర్యకాంతి అయినా వారికి అక్కర్లేదు, ఎందుకంటే దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. ఆయనే ప్రకాశించువాడు, ఆయనే ప్రకాశించువాడు. వారు యుగ యుగములు రాజ్యము చేస్తారు. ఆయనే ప్రకాశం. దేవుని రాజ్యంలో సూర్యునికి అవకాశము లేదు, చంద్రునికి అవకాశము లేదు, దీపకాంతికి అవకాశము లేదు, అవకాశం లేదు. యేసుక్రీస్తు ప్రభువే ఆయన ప్రకాశిస్తాడు. దేవుడు కదా, ఆయన వెలుగై ఉండెను అనే మాట ఉంది కదా. ఆయన లోకానికి వెలుగై ఉండాను. ఈ లోకానికి మాత్రం కాదు, పరలోకానికి ఆయన వెలుగు. ఆయన యేసుక్రీస్తు ప్రభు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇది మొదటి మాట. ఏమిటి మొదటి మాట అంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షములు నా వెంట వచ్చును. ఏవి సంభవించినా నా మంచి కాపరి సమస్తాన్ని నా మంచి కొరకే జరిగిస్తాడని దీనికి అర్థం. రెండవ భాగము వచ్చే వాక్యంలో మనం విందాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ క్షేమాన్ని పొంది దావీదు బతికినట్టుగా మేము కూడా నీ క్షేమం పొంది జీవించే కృప దయచే తండ్రి, సహాయం చేయండి. నీ కృపలో దయలో మమ్మల్ని పెంచి భద్రపరచండి. నువ్వు ఉన్నావన్న ధైర్యం కలిగి ముందుకు సాగే కృప దయచేసి కాపాడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.